వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జిల్లాలో దమ్మన్నపేట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ నాయక్పోడ్ రైతుల మధ్య ఇటు నిన్నటి నుంచి గొడవ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ 12 మంది పోలీసుల కస్టడీలో ఉన్నట్టు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. అటు ఫారెస్ట్ అధికారులు కంప్లైంట్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది అని చెబుతున్నారు. మనతో పాటు దమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతులతో పాటు ఆదివాసీ సంఘం నాయకులు ఉన్నారు. మాట్లాడేద్దాం. ఏం జరిగింది, ఏంటి అసలు విషయం ఏంది? మీరు ఫారెస్టుల మీద దాడి చేసినండి. అందరికీ రామ్ రామ్. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే ఫారెస్ట్ అధికారులు దమ్మన్నపేట ఎక్కడ దండపల్లి మండలు కొత్తమామిడిపల్లి లింగపూర్ బీట్లో గల ఆ అటవీ ప్రాంతంలో మా దమ్మన్నపేట గూడెం వాసులైనటువంటి నాయక్పోడ్స్ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో నిన్న అంటే ఫారెస్ట్ వాళ్ళకును మా ఆదివాసీలకు కొన్ని రోజులుగా అందులో నుంచి బయటికి పంపించాలనే వాళ్ళ ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో అది మా ఆదివాసీ మహిళలు వాళ్ళు ఎవరైతే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎఫ్ఎస్ఓ బాలకృష్ణ గారు కానీ మళ్ళీ వాచరు రాజేందర్ గారు కానీ ఇంకా కొంతమంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మా ఆదివాసీ మహిళలు పక్కనే ఉన్న వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నటువంటి గుడిసెలేసుకుని నివాసం ఉంటున్నటువంటి పక్కనే వాగు ఉంది. ఆ వాగులో స్నానం చేస్తున్న సమయంలో వారు ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్న వారు దొంగచాటున వారిని గమనిస్తూ మరి వారిని వీడియోలు తీసి మరి బయటి ప్రపంచానికి అసభ్యంగా చూపించడానికి ప్రయత్నం చేసినట్లుగా మా ఆదివాసీ మహిళలు దాన్ని చూసి వారు కేకలు వేస్తూ మరి వారిని తరమడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు ఉపయోగించేటువంటి ప్రభుత్వ వాహనం ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి వాహనం మరియు అలాగే ఒక ఆఫీసర్ ధరించినటువంటి వారి కాళ్ళ షూలు అక్కడే వదిలేసి వారు పారిపోవడం కొన్ని వీడియోలలో ఉన్నాయి, అవి గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న మేము మరి ఆ ఫారెస్ట్ అధికారులపై మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మా ఆదివాసీ మహిళలతో ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇప్పించడం జరిగింది. ఆ ఫిర్యాదును పక్క నుంచి వారు ఏదైతే మమ్మల్ని తరిమారు మాపై దాడులు చేశారనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు కొన్ని వందల మంది అంటే సుమారుగా 300 మంది ఫారెస్ట్ అధికారులు మేము ఉంటున్నటువంటి ప్రాంతానికి వచ్చి జేసీబీలతో వచ్చి మరి అక్కడ ట్రెంచీలు కొట్టడానికి ప్రయత్నం చేసి ఉన్న మొక్కలు పీకేసి కొన్ని మొక్కలు పీకేశారు. అలాగే మా గుడిసెలను తొలగించడానికి ప్రయత్నం చేస్తే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా ఆదివాసీ మహిళల్ని నిన్న వాళ్ళు మాపై దాడి చేశారు ఆ మహిళలు అని చెప్పేసి అందులో ఒక మగ వ్యక్తిను 12 మంది ఆడవాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ 12 మంది ఆడవాళ్ళలో 2 పిల్లతల్లులు ఉన్నారు. అయినా కూడా వారిపై కనికరం చూపకుండా వారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి రిమాండ్ చేస్తామని చెప్పేసి మరి స్టేషన్లో వాళ్ళు కస్టడీలో ఉంచుకున్నారు. ఇప్పటికి కూడా మరి ఆ పిల్లలకు మరి ఆ తల్లులు పాలు ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా కనికరం లేకుండా వారికి కూడా ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం దాదాపుగా సుమారు 3 అవుతుంది, వారికి ఇంకా భోజనం లేదు. అంటే ఈ రకమైనటువంటి చర్యలు మా ఆదివాసులపై పోలీస్ ఆఫీసర్లు ఏమంటున్నారు, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఏమంటున్నారంటే మీరు చేసినటువంటి దాడి వల్ల వాళ్ళు మా ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు, అందుకే మీపై యాక్షన్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఎలాంటి వీడియోలు తీయలేదు, అది జెన్యూన్గా లేదు అని చెప్పేసి అంటున్నారు. దయచేసి సమాజం ఒకసారి ఆదివాసీల యొక్క మహిళల మాన ప్రాణాలను గుర్తించండి. ఏ ఒక్క ఆడ మహిళ అయినా ఎవరైనా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది కానీ మానాన్ని పోగొట్టుకోదు. అలాంటి వ్యవస్థలో మా ఆదివాసీ మహిళలు ఇంత మెరుగుపడుతున్న సమాజంలో మేము ఇంకా దీనస్థితిలోనే ఉన్నాము. వారు ఏమంటున్నారంటే అది ఫేక్గా ఉంది, మీరు చేసిన ఆరోపణ కరెక్ట్ లేదు అని చెప్పేసి పోలీస్ అధికారులు మాకు మేమిచ్చిన నిన్నటి ఫిర్యాదుపై మరి ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారంటే అందులో జెన్యూనిటీ లేదు, దాంట్లో పారదర్శకత లేదు కాబట్టి అండర్ ఎంక్వైరీలో ఉంది అని చెప్పేసి మరి మంచిర్యాల ఏసీపీ గారు ప్రకాష్ గారు అనుకుంటా బహుశా వారు చెప్తున్నారు. ఓకే అంటే
దీనిపై పోలీసుల స్పందన ఈ విధంగా ఉంది. మాకు అసలు అంటే ఫారెస్ట్ అధికారులు చెబుతున్న ఆ విధానం ఏంది, అక్కడికి వచ్చి ఎఫ్ఆర్ఓ నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు ఏం చెబుతున్నారు? మీరు వీడియోలు తీసిందని మీరు అంటున్నారు, మాకు సంబంధం లేదు దాడి జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇట్లా ఒకరిపై ఒకరు చెప్పుకో? అయితే ఇప్పుడు మేము వీడియోలు తీసినాము అని చెప్పేసి అంటున్నారు. మరి మేమున్న ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడైతే విధులు నిర్వర్తించుకుంటున్నో వాళ్ళు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో వారు ఉండాలి. లేదంటే అడవిలో తిరగడానికి గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు మరి బండి పారేసుకుని షూ వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరం ఏముంది? దానికి సంబంధించి మీరు గమనించాలి. మీరు దానిపై పోలీస్ అధికారులు కూడా స్పందించి మరి నిజమా కాదా అనే లోతుగా విచారణ జరిపిన తర్వాత వీడియో తీసింది నిజమేనా? మీరు ప్రత్యక్షంగా చూసినారా? అక్కడ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళను తరమడానికి కూడా ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా వీడియో చిత్రీకరిస్తున్నారు, ఎందుకు ఫోటోలు తీస్తున్నారని పొదల చాట్లు ఉన్న వాళ్ళని ఎందుకు గమనిస్తారు? వాళ్ళ ఏమరపాట్ల వాళ్ళు స్నానాలు అవి ఆచరిస్తున్నారు. వివస్త్రాలు అవి స్నానాలు చేసుకుంటారు ఎవడైనా. అంటే ఆ రకమైనటువంటి దుస్థితిలో ఉన్నారు ఈ ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదన్నా వాగుండేనా లేదంటే ఏంది? ఎక్కడ స్నానం? వాగున్నది పక్కనే. మేము గుడిసెలు వేసుకుని వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో పక్కనే అంతా 20 మీటర్లకు ఆనుకొని వాగుంది. వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మంచిగా వాటర్ కూడా మంచి తెల్లగా వస్తున్నాయి. వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో మురుకు నీళ్ళలో కూడా కాదు, వాళ్ళు స్నానం చేస్తుంది మంచి తెల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నారు. పక్కనే ఉంది వాగు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు ఏం చెప్తారు? మాపై జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి దాడులను మేము దయచేసి ప్రభుత్వం ఒకసారి మా ఆదివాసుల వైపు చూడండి, మా దీన పరిస్థితులు మీరు గమనించండి. కనీసం మా అభివృద్ధి విషయం పక్క పెడితే మా మహిళల మానాలను కూడా దోచుకునేదానికి ప్రభుత్వం మీరు వారికి సపోర్ట్ చేయకండి. ఖచ్చితంగా వారిపై తగిన చర్యలు తీసుకొని SC ST అట్రాసిటీ కేసు పెట్టి వారిని తగిన విధంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇది పరిస్థితి. స్నానం చేస్తున్న సమయంలోనే ఇది జరిగిందని మనం పోలీస్ స్టేషన్ ముందే ఉన్నాం. ఇక్కడే ఇప్పుడు 13 మంది అంటే 12 మంది మహిళలు, ఒక జెంట్స్ పురుషుడు ఆదివాసీ మహిళలు అక్కడ ఉన్నారు. అందులో 2 పిల్ల తల్లులు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అదే గ్రామానికి, దమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతులు. అందరు కూడా ఆదివాసీ నాయక్పోడ్ రైతులు. మనం ఏంటన్నా నిజమేనా? మీరు మీ ఆరోపణ నిజమేనా అబద్ధమని వాళ్ళ? మేము ఆదివాసీలం. ఇక్కడైతే ఆదివాసి అనేటోడు మీ ఎవరు అయినా అబద్ధం ఆడలే. అక్కడ జరిగింది వాస్తవమే. చెప్పుల కాడ నుంచి ఇడిచి బండి కాడ నుంచి పక్కకు పడేసి పొలాలలో పడి ఉరికిండ్రు. ఎందుకంటే మా ఆడవాళ్ళు మానసికంగా ఒక 5-6 వెళ్తారు. వెళ్ళి అదే పక్క పొంటి ఒక 20 మీటరు 15 మీటర్ ఉంటుంది. అక్కడ పోయి స్నానాలు చేయంగా వీళ్ళు నిజంగానే పోకపోతే అక్కడికి పోకపోతే ఈ బూట్లు ఆడనే బండి ఎత్తేసి ఉరకకపోదురు కదా. ఆ వీడియోల కాడ నుంచి ఆడనే ఉన్నాయి, ఆ బండి కాడ నుంచి ఆడనే ఉండే. ఈరోజు పొద్దున వచ్చి మళ్ళీ బండి తీసుకొని వెళ్ళిండ్రు. ఇది కంపల్సరీ ఏంటంటే ఈ ఎవరైతే పోయి వాళ్ళని పక్క సాటుకుండి ఫోటోలు తీసి వీడియోలు తీసినాసుంటి ఫారెస్ట్ అధికారాన్ని కఠినంగా శిక్షించాలి, అట్రాసిటీ పెట్టాలని మేము ఈ గవర్నమెంట్కు హెచ్చరిస్తాం. ఏంటి అంటే ఇప్పుడు ఈ భూమి మీరు కొత్తగా కొట్టిందని అంటున్నారు, ఏంటి నిజమేనా? ఈ భూమి కొత్త కొట్టుడు కాదు సార్. మా దగ్గర 2003 నుంచి ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి మొదలు పెడితే 2018 వరకు సుగా ఆధారాలతో ఉచితంగా అత్తం. మేము మా మీద ఏదైతే మేము దొంగతనం లంగతనం చేస్తే కట్టెం మగ్లర్ల కోసం కేసులు పెట్టలేదు. మా మీద పెట్టిన కేసులు పోడు భూమి కోసం పెట్టిన కేసులు ఉన్నాయి. 2003 నుంచి మొదలు పెడితే 2018, 2025 వరకు దాకా పెట్టిన కేసులు ఉన్నాయి సార్. ఇవన్నీ మేము పట్టుకొని వస్తాం. ఒకవేళ మేము లంగతనం ఆడి మేము ఆదివాసులు మా విధంగా చేస్తే మా భూములకేం లేచిపోతాం. ఏదైతే మాకు ఆధారం ఉన్నదో ఆ భూమిని కంపల్సరీ గవర్నమెంట్ గుర్తించి పేదలందరికీ ఇవ్వాలని కోరుతాం. ఇప్పుడు కలెక్టర్ సాబు మీ కాడ ఒక స్వయం ప్రాతిపదిక అంటే ఒక ఉసిరి తోట లాంటిది పెట్టించి మీకే ఉత్పత్తుల మీద అధికారాలు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఆదివాసులందరూ ఈ వెనకబడి ఉన్నాం. మేము దండేపల్లి మండలం, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఉన్న ఆదివాసులకు గత 2003 నుండి ఏదైతే ఈ VSS పెట్టినరో ఆ VSS ద్వారా మాకు వచ్చేటి 70 రూపాయల కూలితోటి మేము ఏ రకంగా మా పిల్లల్ని బడికి పంపించుడు, ఏ రకంగా మా భార్యల పిల్లలు కానీ ఇవాళ మాకు ఏదైనా హాస్పిటల్గా చేర్చుకుందామన్న రూపాయలు లేని పరిస్థితి అయింది. ఈ ఫారెస్టుల మాకు అవి ఏ విధానాలు ఏం అవసరం లేదు. మేము ఏదైతే పోరాడుతున్నామో అదే భూమి మా తలకు 2 ఎకరాలు చూపెట్టినా చాలు. లేకుంటే అదే కాకుండా ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా మాకు చూపెట్టినాగానే మేము అక్కడికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేస్తాం. ఏంటి ఇప్పుడు ఎంతమంది మీద కేసులు అయినాయి? వాళ్ళని ఏమంటున్నారు? జైలుకు పంపిస్తా అంటున్నారా? ఏమంటున్నారు? ఇవరికి అన్ని కేసులు అవుతున్నాయి. మా వాళ్ళు జైలుకు పోయడానికైనా రెడీ.
ఎన్ని రోజులు కష్టాలు ఉండి అయినా మళ్ళీ వచ్చి గదే భూమి మీద ఉంటామని కనీసం ఒకటి అక్కడ ఎవరైతే లీడ్ చేస్తుండ్రు ఎవరైతే కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారో అడగకుంటే ఏం చేస్తున్నారు సార్, కనీసం చనిపోయిన వాళ్ళ పేర్లతో సుగా కేసులు పెట్టి లోపలికి పోవాలంటుండ్రు. అట్టోళ్ళని ఈ బాధ పెడుతున్నారు. చనిపోయిన వాళ్ళ పేర్లను రాసి ఎల్ల మొడితే ఎల్లవ్వా ఎల్లయ్య అని ఉన్నది సార్, అది చనిపోయింది ఆల్రెడీ డెడ్ అయ్యి 4 సంవత్సరాలు దాటిపోతుంది. అది ఓటర్ లిస్టులకి తీయలేదు కాబట్టి ఇది మొన్న సుగ పెట్టింది, ఈరోజు సుగ పెట్టిన్నారు సార్ అదే కేసు. ఇది పరిస్థితి. ఏసీపీ దీనిపై ఏసీపీ ప్రకాష్ గారు ఆలోచించాలి. చనిపోయిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం సరికాదని పోలీసులకు ఆదివాసీ నాయకులు చెబుతున్న పరిస్థితి. ఇది ఆలోచించదగ్గ విషయం. అటు వాస్తవికాల దిక్కు పోలీసు కూడా ఉండాలని మరోసారి చెబుతూ ఆదివాసీ నాయకులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడింది. అందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసీ నాయక్ అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఏదైతే ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వసతులకు అంటే పోడు భూములకు సంబంధించినటువంటి ఆడ ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి భూమికి ఉన్నదో అది 2003 నుంచి అక్కడ ఉన్నటువంటి మా ఆదివాసులతో పాటు అక్కడ ఉన్నటువంటి మా గోండు సోదరులుగా పక్కకు ఉన్నటువంటి కోయపోచగూడ కానీ అటు పోతే ఇంకా అటు ముందున్నటువంటి అటు కిందికి పోతే కానీ ఇటు పైనకు మాకులపేట దమ్మన్నపేట ఇటు మీదికి పోతే ఊట్లు అటు ఆ ప్రాంతాలలో సుగా పోడు భూములకు సంబంధించి గతంలో వాళ్ళు పోడు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే పోడు చేసుకునే క్రమంలో అక్కడ కనీసము వాళ్లకు ఉండడానికి ఒక గుంట భూమి లేకుండా వాళ్ళు జీవనోపాధి అక్కడ అప్పుడు ఏదైతే అటవీ ఉత్పత్తులు అనేది ఇప్పుడు అంటూ ఉన్నారు. అప్పుడు గతంలో ఏదైతే జంగల్ పోయి ఒక కట్టెనో అదో ఏదో తెచ్చుకొని అమ్ముకునే క్రమంలో వాళ్ళు జీవనం కొనసాగించారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ అధికారులు వాళ్ళపైన ఎన్నో సందర్భాలలో కేసులు పెట్టడం జరిగింది. వాటికి తలొగ్గే ఇవాళ పోడు భూమి ఏదైతే ఉన్నదో ఆ పోడు భూమి మేము చేసుకుంటూ మా కుటుంబాలను మేము పోషించుకునే క్రమంలో వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ అక్రమంగా వారిపై కేసులు పెడుతూ ఏదైతే ఇలా అటవీ హక్కుల చట్టం ఏం చెప్తా ఉన్నది, ఏదైతే 2005కు లోబడి వాళ్ళకు ముందు 31కి కటాఫ్ పెట్టారు, దానికన్నా ముందు ఎవరైతే దానికి పోడుగా వాళ్ళ మీద కేసులు ఉండి కానీ కల్టివేషన్లో ఉండి కానీ ఏదైనా చేసి వాళ్ళకు ఆడ మోక మీద ఉన్నారో వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉందని అంటున్నారు. ఇవాళ 2004 ఇంతకుముందు ఏం చెప్తారు ప్రభుత్వానికి, మీరు ఏం చెప్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, అక్కడ పోడు చేసుకున్నటువంటి మా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ పట్టాలిచ్చి వారి యొక్క జీవనోపాధి వారికి వారే పోషించుకునే విధంగా ఇలా సమాజంలో 3 పూటలు తిండి తింటూ వాళ్ళ పిల్లని చదువుకొని అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎక్కడైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలని అంటే ఇలా కనీసము ఒక 500 నుంచి 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలు అయ్యే వసతులు అంటే ఖర్చులుగా ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కానీ ప్రతి చిన్నదానికి ఆరోగ్యశ్రీ అనో ఇంకేదో అనో వెళ్ళలేం కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కనీసం అవసరాలకు వాళ్ళకు నిత్యావసరాలు కానీ చదువు కానీ వైద్యం కానీ అదేవిధంగా వాళ్ళకు కట్టుబొట్టుకు సంబంధించిన బుట్ట ఏదైతే దుస్తులు కానీ కనీసము సమాజంతో సమానంగా ఉండే విధంగా వాళ్ళు బతకాలి అని అంటే ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంది బాబు 14 మంది మీద కేసు రిజిస్టర్ అయింది, జైలు పంపుతారు. ఈరోజు దమ్మన్నపేట గ్రామానికి చెందినటువంటి నాయకపోడు తెగకు జరిగినటువంటి అన్యాయం, ఈ ప్రభుత్వం ఈరోజు నిన్నటి రోజున ఆదివాసీ నాయకపోడు మహిళలు వాగులకు వెళ్ళి స్నానాలు చేస్తే ఫారెస్ట్ వాళ్ళు డ్యూటీ చేసుడు వదిలేసి వారిపై నదరేసి చుట్టుముట్టే సమయంలో మన ఆదివాసీ మహిళలు అనేటివి చాలా చురుకుగా పాల్గొని మంచి మార్గం ఉండే వాళ్ళకు అటు నుంచి ఎవరో వస్తున్నారని చెప్పి నదరేసి చూసేసరికి బండి పడేసి వెళ్ళి ఉరికేసరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకపోడుకు చెప్తే వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని, మా ఆదివాసీ మహిళలు ఇక్కడ తానం చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు డ్యూటీ చేసి వదిలేసి ఈ మహిళలపై నదిలేసి ఇక్కడ ఉండడం సరైనది కాదని చెప్పి పిటిషన్ ఇస్తే ఇదే ఈరోజు ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ శాఖ అధికారులు కానీ ఆదివాసుల ఈ మహిళల కేసులను తింపికొట్టడానికి ఈరోజు 13 మంది మహిళలను తెచ్చి కేసు పెట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదని చెప్పి మేము తీవ్రంగా తుడుందెబ్బ తప్పిన ఖండిస్తున్నాం. మేమేమంటున్నామంటే ఈరోజు ఆదివాసులు అడవిని కొట్టి సాగు చేసేటువంటి పోరాటం ఇప్పుడే కాదు,
1940లో కుమ్రం భీము చేపట్టిన పోరాటం అదే దారిలో మేము దాన్ని సాధన చేసుకొని ఈరోజు బతకడానికి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే అలా కాకుండా భూములనే కాకుండా ఆదివాసులు కూడా మట్టిలో తొక్కి మాలయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే వాస్తవంగా ఈ కేసు పెడితే అది ఊడిపోతుంది. దీన్ని పెట్టకపోతే మేము ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఆదివాసీ మహిళలను 13 మంది మీద కేసు పెట్టి రిమాండ్కు పంపించాలని చెప్పి ఇక్కడ చేయడం సరైనది కాదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. రెండోది విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి, ఆదివాసులను చినుకు గాలివానలో బతకనివ్వాలి, కానీ రాళ్ల వానగా మారకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి ఏం కోరుతున్నామంటే ఆదివాసులకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నడవడానికి దారి లేదు, దున్నమంటే భూమి లేదు. ఈ పోరాటంలో భాగంగా పోరాడి భూమిని సాధించామంటే కానిపోని కేసులు పెట్టి జైలు పాలు చేసేట ప్రయత్నం కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మాట్లాడారు. కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఎక్కడైతే పోడు భూములు చేస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న మాట కరెక్టు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎక్కడైతే భూములు సాగు చేసుకుంటే ఎక్కడైతే 2002లో భూములు కొట్టిన వారికి పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మాటనే వాస్తవం, కానీ భూములు మాత్రం పట్టాలు ఇవ్వకపోవడం మాత్రం సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకటి, ఈరోజు ఈ 13 మంది మీద ఇక్కడ కేసు అయితే మేము ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఫారెస్ట్ వాళ్ళ మీద దాడి జరిగింది, కారం కొట్టి గేది మీద అని అంటున్నారు. అంటే ఫారెస్ట్ వాళ్ళ మీద కారం వేసి కొట్టింది అనేది తప్పు ఎవరిది అనేది ఈ ప్రజలు ఆ భగవంతుడు నిర్ణయించుకోవాలి. ఎందుకు నిర్ణయించుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళ మీద ఎప్పుడన్నా ఆదివాసులు కారం వేసి కొడతారా? ఎట్లా కొడతారు? కొట్టేటువంటి ఆస్కారం ఉందా? ఎప్పుడైతే ఇప్పుడు నాగుంబాము తోకని తొక్కితేనే అది కాటేస్తుంది, లేకపోతే కాటేయది. శివుని ఆగి లేకపోతే సీమ కూడా కుట్టదనే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాలకు ఆదివాసులు కట్టుబడి ఉంటారు. ఈ శాస్త్రాలను వ్యతిరేకం చేస్తే ఆదివాసులు ఈ అడవికి ఆదివాసులకు సంబంధం ఉండకుండా పోతారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. పామును తొక్కినట్టు ఆదివాసులను తొక్కితే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం ప్రధానంగా పోలీసులు ఆలోచించి వెంటనే వారి పక్షాన ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఫారెస్ట్ అధికారులే ఇబ్బంది పెట్టడం వలన ఇదంతా జరిగింది. చెప్పండి ఒక మాటలో. నిన్న జరిగినటువంటి సంఘటన మా సోదరులు ఇక్కడున్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా మా సంఘ నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇవాళ ఆదివాసులు అంటే ఏమన్నా తీవ్రవాదులా అన్న? ఇవాళ ఆదివాసులు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన స్థలం ఉన్నదో ఇవాళ అక్కడ మిగతా మా ఆదివాసి సోదరులందరూ అక్కడ గుడిసెలలో ఉంటే ఈరోజు తీవ్రవాదుల మీద కదా చేసినట్టు ఇవాళ వాళ్ళు డ్రోన్ కెమెరాలు తీసుకుపోయి ఆ గుడిసెల పైన తిప్పుతూ ఉంటే వాళ్ళు ఇలా భయపడ్డారన్న. మా వాళ్ళు భయపడి మా ఒక సంఘ నాయకులకు మా జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేసి అన్నా మీరు తొందరగా రండి, మమ్మల్ని ఏం చేస్తారో అర్థం కావట్లేదు, వందల సంఖ్యలో పోలీసులు వచ్చిళ్ళు, కానీ ఇక్కడ మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని కాలు చంపుతారా, మమ్మల్ని పొడిచి చంపుతారా, మాకు భయం వేస్తుందన్నా అని చెప్పి ఇవాళ మాకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇలా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? నిన్న ఏదైతే ఫారెస్టు అధికారులు ఉన్నారో ఒక 2 అధికారులు మా ఆదివాసీ సోదరిమణులు అక్కడ స్నానం చేస్తూ ఉంటే మీరేం చేసిళ్ళు మీకు తెలియదా? ఇవాళ ఇన్ని రోజులు జరగని దాడి ఈరోజు ఎందుకు జరిగింది? ఇవాళ మీరు వీడియో తీస్తే దాడి జరిగిందే తప్ప లేకుండా జరగకపోవు. ఎందుకంటే మా ఆదివాసులు అధికారులను దేవుళ్ళ లెక్కనే చూస్తారు. కానీ ఇవాళ మీరు వీడియోలు తీసిన కాబట్టి మా వాళ్ళు రెచ్చిపోయారు. ఇవాళ ఒక పిల్లిని ఒక రూమ్లో బంధించి కొడితేనే అది పులై తిరగబడుతుంది. ఇవాళ మీరు ఆదిపరాశక్తులైనటువంటి ఆదివాసీ మహిళలను మీరు ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కారం కొట్టరా? ఖచ్చితంగా కొట్టి తీరుతారు. ఎందుకంటే మా ఆదివాసీ మహిళలు ఏమనుకుంటా అంటే మా ప్రాణం ఎంతో మా మానవం అంతే అనుకుంటారు. కాబట్టి అలాంటి ఆడవారిని మీరు ఇలా మహిళని ఆదివాసీ మహిళలు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇలాంటి దీని మీద ఏం చేయబోతున్నది అన్న? మాకు ఈరోజు అన్న ఆదివాసీ మహిళలు అక్కడ 12 మంది ఉన్నారు అన్న. 12 మంది ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఇవాళ ఒకవేళ వాళ్ళని రిమాండ్ చేసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఈ యొక్క ఆదివాసీ నాయకపోటు సేవా సంఘంతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురింత భారత ఆధ్వర్యంలో మేము తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న ఏం చెప్పండి, ఏదో చెప్పబోతుంది. అయితే ఏదైతే ఈ అంత కార్యక్రమం చూస్తూ ఉంటే ఇప్పుడున్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఇవన్నీ చేయిస్తూ ఉన్నారని మాకు క్లుప్తంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకనగా
అక్కడ సుష్మారావు గారు ఆమె ఒక మహిళ అయి ఉండి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను అశ్లీలుగా చిత్రీకరించిన తర్వాత ఇది సమాజానికి మీకు చూపెడతాం ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అని వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇదంతా చేయించారని మాకు క్లుప్తంగా అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా ఆమె ఒక మహిళ అయి ఉండి ఈ రకంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఆమె ఒక ఉన్నతమైనటువంటి ఒక రేంజ్గా అంటే ఉన్నతమైన అధికారిగా ఉంటూ ఒక మహిళల పైన ఈ రకంగా చిత్రీకరించడం అనేది చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటా ఉన్నామని అంటే వారు ఆ వీడియోలు అనేది తీసి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఇక్కడికి వెళ్ళి పంపించి వాళ్ళని భయాందోళనకు గురి చేసి ఇక్కడ మొత్తము దీన్ని ఓపెన్ చేసినట్లయితే అంటే ఇక్కడ నుంచి వాళ్ళని తరిమేసినట్లయితే ఈ భూమి మొత్తము ఫారెస్ట్ మళ్ళా కబ్జా చేసుకొని ఇక్కడ చెట్లు పెట్టి ఇక్కడ అటువంటి వాళ్ళకి ఎవరికి ఇక్కడికి రాకుండా చేస్తామనే ఒక దురుద్దేశంతో ఆయన అక్కడ ఉన్నటువంటి రేంజర్ గారు ఈ ఘాతకానికి పాల్పడ్డారని మేము ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా సుష్మారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఆర్ఓ సుష్మారావు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఒక మహిళ అయి ఉండి, మళ్ళీ చెబుతున్నాను, ఒక మహిళ అయి ఉండి మహిళల పట్ల, ఆదివాసీ మహిళల పట్ల డ్రోన్ల ద్వారా, కెమెరాల ద్వారా ఆ వీడియోలు తీపిచ్చే ప్రయత్నం చేశారు. అసభ్యంగా సమాజానికి చూపెట్టే కుట్ర పన్నుతున్నారు కాబట్టి దాడి చేయవలసి వచ్చింది. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాడి చేస్తాం. ఎందుకంటే ఆదివాసీ ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. మా మహిళలను ప్రాణాల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము స్పందించవలసి వచ్చింది. కొట్టింది నిజమే, కారం చల్లింది కూడా నిజమే అని ఆదివాసీ ప్రజలు, ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కనుకుంటే ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రిమైండ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ధర్నాలు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. దమ్మన్నపేట రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్య తెలుసుకున్న పరిస్థితి. అనంతరం అసలు వారు ఏం చెప్పిండ్రు, సార్ ఏం చెప్తున్నాడు ఒకసారి మాట్లాడు. సార్ ఏంటి సార్ పరిస్థితి? దమ్మన్నపేట అంశం జటిలంగా మారే ప్రమాదం ఉంది. దమ్మన్నపేటలో కొంతమంది గిరిజన వాళ్ళు ఇప్పుడు పోడు హక్కు పత్రాలు అడుగుతున్నారు. ఇప్పుడు ఇంక్రోచ్మెంట్ చేసేసి చట్టం పరంగా 2005 కంటే ముందు ఎవరైనా ఉంటారు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వడానికి వీలు ఉంటుంది. కానీ వాళ్ళు గిరిజన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం చేయాలి. దానికోసం ఈ 2005 చట్టం పరంగా కింద ఎస్టీ వాళ్ళకి కొంచెం వేరే రకాల రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్ కింద వాళ్ళకి మనం సెట్ చేద్దాం. సో ఆ ఆలోచనతోటి వాళ్ళ దగ్గర వచ్చాము, వాళ్ళకి అవకాశం ఇచ్చాము. వాళ్ళు దానిలో సెలెక్ట్ చేస్తే ఈ భూమి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఏం ప్రాబ్లం లేవు. కానీ ఆ భూమిలో ఫారెస్ట్ చట్టం పరంగా దానిలో బ్యాంబో చేయాల్సింది. బ్యాంబో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దానికి అమ్ముకోవడానికి ఒక కంపెనీ నుంచి అగ్రిమెంట్ చేసి ఇస్తాము. దానికి అన్నీ పెట్టడానికి దానికి సంబంధించిన ఏమైనా ఖర్చు అవుతుంది, ఏమైనా కూలి పని చేస్తారు, దానికి మొక్కులు అన్నీ మనమే ఇస్తాము. అండ్ దానికి అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం. ముందే ఎవరు కొంటారో దానికి. సెకండ్, పండులు, సో ఫ్రూట్స్ బియరింగ్ కూడా కొన్ని పెట్టుకోవచ్చు. దానికి కూడా ఎస్టీ వాళ్ళకి మొత్తం రైట్స్ ఉంటుంది, వాళ్ళే దానికి పెట్టాలి. మనం దానికి కూలీకి సంబంధించిన జీతం ఇస్తాము, చెట్లు ఇస్తాము, దాని సహజ పెంచడానికి వాటర్ అన్నిటికీ కూడా పైసలు ఇస్తాము. దాని తర్వాత పండ్లు వాళ్ళు అమ్ముకోవచ్చు. నార్మల్గా కూడా మా జిల్లాలో దాదాపు 5% ఇప్పుడు కూడా హార్టికల్చర్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా అది వస్తుంది. థర్డ్, ఎట్లా మనము బేమన్పల్లిలో చేసాము 150 హెక్టేర్స్లో ట్రైబల్ వాళ్ళతోటి మెల్బరీ ప్లాంటేషన్ చేయిస్తున్నాం. మెల్బరీ ప్లాంటేషన్ చేస్తే 1 year 1.5 yearలో అది వస్తుంది, దానికి లీవ్స్ వస్తుంది. వచ్చిన తర్వాత దానిలో మళ్ళీ మనమే ఇస్తాము. ఏమది ఈ సెరికల్చర్ సంబంధించిన వర్మ్స్ ఏమైనా ఉంటుంది మనమే ఇస్తాము. దాని నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది. మనం ఏం చెప్పాము వాళ్ళకి, మీరు ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ చేయండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీకు ఇంకా ఇతరులు ఏమైనా ట్రైనింగ్ సంబంధించిన ఉంటుంది, ఇంకా నో హౌ ఏమైనా ఉంటుంది, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అన్నీ ఇస్తాము. మళ్ళీ దానికి ఎవరు అమ్ముతారు ముందే మన రేట్ ఫిక్స్ చేసేసి గిరిజన కోఆపరేషన్ వాళ్ళు అక్కడ ఒక పెద్ద గోడౌన్ కూడా కట్టాము. డిఎఫ్టీ నిధులు కింద ఒక పెద్ద గోడౌన్ కట్టాము. ఒకటి పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. ఎందుకు? గిరిజన వాళ్ళ కోసం. సో ఈ 3 దానికి ఉన్నాయి. ఇంకా ఒకటి చట్టం పరంగా 2005 కంటే ముందు ఎవరైనా మోకా మీద ఉంటారో వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వడానికి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళకు హక్కు పత్రాలు రావు. మళ్ళీ ఫారెస్ట్ సెటిలైట్ మ్యాప్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది. సో ఏదో ఒక రోజు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అక్కడ ఏం జరుగుతున్నాయండి, ఏం చేస్తున్నారు, ఎవరి మీద ఎన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేశారో తీసేసేయండి. ఆ టైంకి నేను గురుగాంకి ఎగ్జాంపుల్ ఇచ్చాను. దాదాపు 10,000 కంటే ఎక్కువ, 1,00,000 వరకు అట్లా చెప్తున్నారు ఒక ఎస్టిమేట్. గుడిసెలు తీయడం జరిగింది ఎక్కడ, ఫారెస్ట్ ల్యాండ్లో. సో ఫారెస్ట్ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఉన్నాయి. కాబట్టి మాకు గిరిజన వాళ్ళు సంబంధించిన ఏమైనా స్పెషల్ రైట్స్ ఉన్నాయి, దాని కింద దానికి ఫిట్ చేసేసి ఇది ఏమైనా చెప్పాము, అది కూడా రూల్స్ పరంగా లేవు, లా పరంగా లేవు. కానీ వాళ్ళు కొంచెం సహాయం చేయాలి, ఒక శాశ్వతంగా పరిష్కారం చేయాలి. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి మనం టైం ఇచ్చాము. కొంతమంది వాళ్ళకి మిస్గైడ్ చేయవచ్చు, కానీ వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే దానికంటే వేరే మార్గం ఏం లేవు. ఇది చెప్పాను. ఇప్పుడు ఆ ట్రాక్టర్ పెట్టడానికి లేవు. ఎందుకు ఎవరు ట్రాక్టర్ ఇవ్వరు, ఫారెస్ట్ వాళ్ళు సీజ్ చేస్తారు. మళ్ళీ ట్రాక్టర్ లేకుండా దాని నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఎకరానికి ఏం ఆదాయం రాదు, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. బ్యాంబో నుంచి మనం క్యాల్కులేట్ చేసాము, మంచిగా చేస్తే 70,000 to 80,000 పర్ ఎనం వస్తున్నాయి. మల్బరీ నుంచి కోటపల్లి, మేమనపల్లి చెక్ చేయవచ్చు, ₹1,00,000 వరకు కూడా వస్తున్నాయి. దాని తర్వాత కొంతమందికి మల్బరీ నుంచి థ్రెడ్ చేయడానికి ఇస్తున్నాం. దానికి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చేస్తే కొంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేస్తున్నారు. మనం ఇక్కడ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు నెలకి 2 to 3 lakhs సంపాదిస్తున్నారు. సో మా దగ్గర ఏముంటుంది, అది మా వాళ్ళు కరెక్ట్గా అది చేయరు. మా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఏం చేస్తారు, ఇది కొకూన్ చేస్తారు, మళ్ళీ ఛత్తీస్గఢ్ వాళ్ళు దానికి థ్రెడ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ దానికి మళ్ళీ మనం క్లాత్ చేస్తున్నాము. సో ఈ థ్రెడ్ కూడా మా దగ్గర చేస్తే దాని నుంచి కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. సో అన్నిటికీ మనం ప్లాన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఫ్రీగా మషిన్ ప్రొవైడ్ చేసేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన చట్టం పరంగా పని చేస్తే మాత్రం పరిష్కారం శాశ్వతంగా దొరుకుతుంది. లేకపోతే 20 సంవత్సరం నుంచి వాళ్ళే చెప్తున్నారు, ప్రతిసారి పంపిస్తున్నారు. ఈసారి మనం శాశ్వతంగా పరిష్కారం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఫైనల్గా వాళ్ళు ఏమైనా చెప్తే దానికి మనం 2004లో అప్పటికే కొంతమంది మీద కేసులు కట్టిండ్రు. కేసులు కట్టిన ఆధారాలతో సహా వాళ్ళు చూపెడుతున్న పరిస్థితి. ఇక్కడికి నేరుగా ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు, మాపై దాడి చేసినని కేసులు పెడుతున్నారు, జైలుకు పంపే ప్రమాదం ఉంది. దీనిపై 4 మీద ఐ థింక్ మాకు కూడా పేపర్ చూపించారు. 4 మీద కేసు అయింది. 4 మీద కేసు అయింది అంటే నేను ఆ టైం కూడా చెప్పాను ఎంత ఆ 4 ఫస్ట్ డే వెళ్ళారు, ఎంత ఫారెస్ట్ కడతారు. మనం లిబరల్గా చేస్తే కూడా 2 acre 3 acre ఒక రోజులో చేయగలుగుతారు. అంతా పట్టా ఇస్తే సరిపోతుందా, వాళ్ళు దానికి కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్తారు 1000 మంది వచ్చి చేసాము. ఆ టైంకి ఏం జరిగింది, ఎలా అయింది, 4 మీద ఎందుకు కేసు బుక్ అయింది, ఎంత చేశారు మాకు సాటిలైట్ మ్యాప్లో కనిపించట్లేదు. కానీ వాళ్ళకి లిబరల్గా కూడా చేస్తే ఎంత ఇవ్వగలుగుతాం, 4 acres 5 acres 10 acres వరకు ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళు ఎంత అడుగుతున్నారు, 1000 ఎకరాలు అడుగుతున్నారు. సో అంతా మనం ఏం చేయగలుగుతాము, సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద మాత్రమే చేయగలుగుతాం. ఫారెస్ట్ స్పీసీస్ పెట్టాలి, దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుంది దానికి వాడాలి, పెట్టడానికి, దానికి పెంచడానికి, వాటరింగ్కి అన్నిటికీ ఖర్చు మనమే ఇస్తాం. సో అట్లా చేసేసి ఒక సస్టైనబుల్ అలాగా చేస్తే శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. ఇప్పుడు కూడా 80 మంది మేము ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అయినాం, కానీ మా మీద 3 మీదనే కేసులు అయినాయి. అప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే. ఫారెస్ట్ అధికారులు చాలా ఐడియాలజికల్గా తెలివిగా ఇదంతా చేస్తున్నారని ఇప్పుడు కూడా అడిగాను. మనమే ఆపుతున్నాము కేసు బుక్ చేయడానికి, అట్లా లేవు, మనమే ఆపుతున్నాను. ఇప్పుడు కూడా అడిగాను, మీకు కావాలంటే కేసు బుక్ చేస్తాను, అట్లా లేవు, మనమే ఆపాము. ఎందుకు గారు కూడా మీ దగ్గరనే ఉన్నారు. పట్టు, కోటపల్లి లాంటి అంశాల్లో ఇంకా అబ్జెక్షన్ చేస్తున్నారు, వారిని పోనీయట్లేదు. నిన్న ఒక 2 రోజుల క్రితం కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగిన పరిస్థితి ఏంటి, దీనికి సమస్య పరిష్కారానికి అసలు ఏంటి? కలెక్టర్ ఏమో ఓకే అంటున్నాడు, ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు. అది ఖచ్చితంగా సెరికల్చర్ సంబంధించిన దానికి వాళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి అడ్జస్ట్ చేస్తాము, దానికి ఎలాంటిగా ప్రాబ్లం లేవు. మళ్ళీ కేసు సంబంధించిన నేను చెప్తున్నాను, నేనే ఆపాను. ఎందుకు ఒక పేదవాళ్ళ మీద కేసు బుక్ చేస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అట్లా అర్థం కావట్లేదు. ఎందుకు ఏ టైంకి ట్రయల్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్గా పిలుస్తారు, ఉపాధి పోతుంది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి కేసు నేనే ఆపుతున్నాను. ట్రైబల్ మీద మొదటి నుంచి నేను చెప్తున్నాను, ట్రైబల్ మీద కేసు బుక్ చేయడానికి లేవు. వాళ్ళకి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారో అట్లా మాకు తెలిసిందంటే వాళ్ళ మీద ఫస్ట్ కేసు బుక్ చేయాల్సింది. సో ట్రైబల్ మీద డైరెక్ట్గా కేసు బుక్ చేయడానికి లేవు. మనం వాళ్ళకి కరెక్ట్గా పరిష్కారం ఇవ్వాలి. మనం కరెక్ట్గా దానికి వాళ్ళు ఫాలో చేస్తే, మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే మనం కరెక్ట్గా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి పరిస్థితిలో ఉంటాం. చివరిగా ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, ఈ ఫారెస్ట్ భూములు కోటపల్లి నుంచి ఈరోజు జన్నారం వరకు జరుగుతున్న అంశాలపై ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తాను, ఫారెస్ట్ యాక్ట్ అంటే సెంట్రల్ యాక్ట్ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, డిస్ట్రిక్ట్ చాలా తక్కువ దానికి చేంజ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆ చట్టం కింద కూడా అటవీ భూమి సంబంధించిన ట్రైబల్ వాళ్ళకి
కొన్ని స్పెషల్ రైట్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ రైట్స్కి ఖచ్చితంగా వాడాలి. దానికి మనం ఖచ్చితంగా వాడుకొని ఒక మంచి అటవీ మంచిగా ఉండాలి. మనం ప్రతిసారి చెప్తున్నాం అటవీ వాళ్ళకి ఏం కావాలి, మంచిగా గ్రీనరీ ఉండాలి. ఆ గ్రీనరీ నుంచి మళ్ళీ ఏం ఇన్కమ్ వస్తున్నాయి దానికి ట్రైబల్ వాళ్ళు తీసుకోవచ్చు. దాని నుంచి ఎలాంటిగా ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసాము, ఎక్కడ రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్నాయి అక్కడ బ్యాంబో పెడుతున్నాము. ఆ బ్యాంబోకి ఆ ట్రైబల్ వాళ్ళు తీసుకోవెళ్ళవచ్చు. వేరే కులాల వాళ్ళకి మనం చేయము, ఆ ట్రైబల్ వాళ్ళు తీసుకోవెళ్ళవచ్చు. సో అట్లా చేసి అట్లా స్లోగా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. అండ్ బ్యాంబో నుంచి మంచి ఆదాయం వస్తున్నాయి. అట్లా మనం కొన్ని ప్లేస్లో బ్యాంబో చేస్తున్నాము, బ్యాంబో అమ్ముతున్నారు, ఫారెస్ట్ వాళ్ళు బ్యాంబో అమ్ముతారు. దానికి చెక్ చేయండి, మంచి ఆదాయం వస్తుంది. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా ఈ 4 జిల్లాల్లో ఫస్ట్ టైం దర్బార్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ని మిమ్మల్ని చూసిన, డీసీపీ గారిని చూసిన. ఇది పరిస్థితి. అయితే చాలా క్లియర్గా ఫారెస్ట్ యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. మనం చూపెట్టచ్చు, కలెక్టర్ గారి కాళ్ళ మీద పడుతున్న దృశ్యాలు చూపెట్టచ్చు. చిన్నపిల్లల్ని పట్టుకొని మాకు కాపాడాలి, మాకు ఎట్లన్నా చేసి భూమి ఇప్పియాలని దండం పెడుతున్న యథార్థం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టచ్చు. అయితే చాలా క్లియర్గా సమస్య ఉత్పన్నం చేసిన అధికారులు ఆ ఏసీలో ఉన్నారు. కానీ ఆ జిల్లా కలెక్టర్ నేరుగా దర్బార్లో పాల్గొన్న పరిస్థితి, ఆదివాసీ ప్రజలతో మమేకమైన పరిస్థితి, తెలుసుకున్న పరిస్థితి. కానీ కలెక్టర్ చాలా క్లియర్ ఒక విషయం అయితే చెబుతున్నారు. ఆ విషయమే ఆ ఫారెస్ట్ చట్టం ప్రకారం మేము భూమి ఇవ్వలేం, భూమి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే వీళ్ళు మోక మీద లేరని చెప్పే ప్రయత్నం. అయితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఆదివాసులపై కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం మేము కొంత వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అయితే కలెక్టర్ మాట్లాడిన అనంతరం మనతో పాటు ఆదివాసీ మహిళలు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏమన్నారు సార్? ఏమన్నాడు? చెప్పమ్మా, ఏమన్నాడు? ఏ నాయన చెప్పింది మాకు సారు, అంతే. ఏ నాయన చెప్పలే మాకు. ఇది పరిస్థితి. ఒక రకంగా నేరుగా వాళ్ళు కోపంతో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.